హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రిషి ఆలోచిస్తూ ఉంటాడు కదా! డ్రైవ్ చేస్తూ. అదేంటి నేను భ్రమ పడ్డానా? లేకపోతే తను నాకు నిజంగానే కన్ను కొట్టిందా? ఎందుకలా చేసుంటుంది? అంటే ఈ గొడవలో తను గెలిచాను అని ఆ రకంగా చెబుతుందా? లేకపోతే ఇంకేదైనా రీజనా? ఎందుకిలా చేసింది? అని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. అలా కొంతసేపటికి ఇంటికి వచ్చేస్తారు. రిషి కారు దగ్గరే నిలబడి చూస్తూ ఉంటాడు. మను కూడా రిషి దగ్గర నిలబడతాడు. వసు కారులో నుంచి దిగి, "రే మను, ఐస్ క్రీమ్స్ ఎక్కడున్నాయిరా? మిగిలాయి అన్నావు కదా! ఎక్స్‌ట్రా తీసుకున్నానన్నావు కదా!" అని అంటూ ఉంటుంది. రిషి వసుని పైనుంచి కింద వరకు ఒక్క లుక్కిచ్చి, రాక్షసులు కూడా ఇలాంటి తిండి తినరేమో అని అనుకుంటూ ఉంటాడు. "ఏంటే ఇంకా కారులోనే ఉన్నావు? ఇంటికొచ్చేసాం దిగవేంటి?" అని అంటూ ఉంటుంది వసు. "హో! ఇంటికొచ్చేసామా? హమ్మయ్య! వెంటనే వెళ్ళి ఆంటీని అడిగి కాఫీ తాగాలి. నేను వెళ్తున్నాను" అని గబగబా కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంది తల పట్టుకుంటూ ఏంజిల్. ఏంటో ఇది అని అనుకుంటూ ఉంటుంది వసు. అంతలో మను కారులో తను పెట్టిన ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి వసుకిస్తాడు. ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ వసు రిషి వంక చూస్తుంది. రిషి ఓ రకంగా చూస్తూ ఉంటాడు వసుని. వసుకి అర్థమవుతుంది. చిత్రంగా ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ ఉంటాడు. "ఎవరో నా గురించి ఏదో అనుకుంటున్నార్రా మను. అది నాకు తెలుస్తుంది. నా తిండికి ఎవరైనా దిష్టి పెడితే వాళ్ళు తిన్నదే అరగదు. ఈ నైట్ అంతా అజీర్తి చేస్తుంది వాళ్ళకి. ఇదే నా శాపం" అంటూ టిక్కు టిక్కు అంటే ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది వసు. ఏంటి ఇండైరెక్ట్‌గా నన్నే అంటుందా? అయినా నేను మనసులో కదా అనుకున్నాను. తనకెలా తెలిసిపోయింది? అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఏంజిల్‌ని చూడగానే సుమిత్ర, "ఎలా ఉన్నావు ఏంజిల్? బావున్నావా?" అని అడుగుతూ ఉంటుంది. "ప్రస్తుతానికి ఏం బాలేదంటీ" అని అంటుంది ఏంజిల్ తల పట్టుకొని. "ఏమైందమ్మా? బాగోలేకపోవడం ఏంటి? ఏదైనా ప్రాబ్లమా?" అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. "ఆంటీ, ఫుల్లు హెడేక్‌గా ఉంది. మీ చేత్తో ఒక మంచి కాఫీ చేసిస్తారా? రీజన్ ఏంటి అనేది తర్వాత చెప్తాను" అని అంటూ ఉంటుంది ఏంజిల్. "అర్థమైందిలే, నీకు తలనొప్పి ఎందుకొచ్చిందో" అని అంటుంది సుమిత్ర నవ్వుతూ. "అలా ఎలా అర్థమైపోయిందా ఆంటీ మీకు?" అని అంటుంది ఏంజిల్. "చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి చూసి మాకు అలవాటైపోయింది. వాళ్ళ గొడవ మాకు నార్మల్ అయిపోయింది. పెద్దయ్యాక మారిపోతారులే. చిన్నప్పుడు కదా, పసితనం కదా అనుకున్నాము. కానీ వాళ్ళు అన్ని విషయాల్లో మారారు, కానీ ఈ విషయంలో మాత్రం అస్సలు ఏమాత్రం మారలేదు. ఇద్దరూ కలిస్తే గొడవ పడకపోతే వాళ్ళకి ఆ పూట గడవనే గడవదు" అని అంటూ ఉంటుంది సుమిత్ర. "ఇలా ఉంటే చాలా కష్టం ఆంటీ. పక్కన ఉన్న వాళ్ళ బుర్రలు పాడైపోతాయి కదా" అని అంటూ ఉంటుంది ఏంజెల్. సుమిత్ర నవ్వుతూ, "అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మనం అక్కడికి వెళ్ళకపోవడమే బెటరు. మనం మనశ్శాంతిగా ఉండొచ్చు" అని అంటుంది సుమిత్ర నవ్వుతూ. "ఆంటీ భలే చెప్తున్నారులే" అని అంటూ ఉంటుంది. అంతలో సుమిత్ర కాఫీ కలుపుతూ ఉంటుంది. "ఆంటీ, నేను ఒక విషయం అడగనా?" అని అంటూ ఉంటుంది ఏంజెల్. "అడుగురా" అని అంటుంది సుమిత్ర. "మీకు రిషి గారంటే చాలా ఇష్టం కదా" అని అంటుంది. "అవును, నా అన్న కొడుకు కదా, ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? మను అన్న ఇష్టమే" అని అంటుంది సుమిత్ర. "అలా కాదంటీ, రిషి వసులు కలిసుంటే మీకు ఇష్టం కదా? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని మీ మనసులో కోరికుంది కదా? నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందంటీ. తప్పుగా అనుకోకండి ఆంటీ, మనసులో ఏదో ఉంచుకోలేను, అందుకే అడిగేశాను" అని అంటూ ఉంటుంది ఏంజిల్. సుమిత్ర సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ కాఫీ కలుపుతూ ఉంటుంది. "ఏంటంటీ, తప్పుగా అడిగానా? తప్పుగా మాట్లాడుంటే సారీ ఆంటీ" అని అంటూ ఉంటుంది ఏంజిల్. "లేదేంజిల్, నువ్వు మనసులో అనుకున్నది అడిగేశావు. దానిలో తప్పేముందమ్మా? నువ్వు వసు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నాకు కూడా నువ్వు బాగా తెలుసు. దానివల్ల నా మనసులో ఏముందో నీకు అలా అర్థమైపోయింది అనుకుంటా" అని అంటూ ఉంటుంది సుమిత్ర. "అంటే నేను గెస్ చేసింది కరెక్టేనా ఆంటీ? ఏంటంటీ, మీ మనసులో అనుకున్నది నాతో చెప్పరా?" అని అంటూ ఉంటుంది ఏంజెల్. "ఏం లేదు ఏంజెల్, ప్రతి తల్లి తన కూతురు అత్తారింట్లో మహారాణిలా ఉండాలి, ఏ కష్టాలు పడకూడదు అని అనుకుంటుంది. కానీ అందరి విషయాల్లో అలా జరగదు. అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా. అందుకే నా కూతురు
నా పుట్టింట్లోకి అడుగు పెడితే కోడలిగా తను సంతోషంగా ఉంటుంది అని ఆశ నాకు ఉంది. కానీ ఏం జరుగుతుందో తెలియదు. అన్నయ్య వదినలకు కూడా వసు అంటే చాలా ఇష్టం. వసు పుట్టినప్పుడే అన్నయ్య ఫిక్స్ అయిపోయాడు ఈ ఇంటి కోడలు అని. కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఏముందో, వాళ్ళ అభిప్రాయాలేంటో మనకు తెలియవు కదా. వాళ్ళ ఇష్టాల్ని కూడా గౌరవించాలి కదా. రిషి ఫారిన్లో చదువుకుని వచ్చాడు. వాడి మనసులో ఎవరైనా ఉండుండొచ్చు కదా. అందుకే నాకేమీ అర్థం కావట్లేదు ఏంజెల్. ఏం జరిగినా పర్వాలేదు ఏంజెల్. కాకపోతే వసు రిషిల పెళ్ళి జరిగితే వసు సంతోషంగా ఉంటుంది. వసు నేను కలలు కన్నట్టు మహారాణిలా ఉంటుంది, నా కళ్ళెదురుగా ఉంటుంది అనే ఆశ, అంతే అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఒకవేళ మనుకిచ్చి చేయాలనే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఏంజెల్, రిషి గారు ఫారిన్లో ఎవరినైనా లవ్ చేశారే అనుకోండి, అప్పుడు మను ఉన్నాడు కదా, మనుతో పెళ్లి చేసేయచ్చు కదా వసుకి అని అంటూ ఉంటుంది ఏంజెల్. వసుకి మను పైన అలాంటి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంతే. అయినా నీకు తెలియదు కాదు కదా, మేము ముగ్గురు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. అయినా మనుగాడు ఎవరినో లవ్ చేస్తున్నాడంట కదా, ఆ విషయం నీకు తెలీదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇదేంటి ఆంటీకి ఎలా తెలుసు అని అనుకుంటూ ఏంజెల్ మనసులో, అవునా ఎవరంటీ, ఎవరిని లవ్ చేస్తున్నాడంట అని అంటుంది ఏంజెల్ ఏమీ తెలియనట్టు. ఏమో ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు. ఒకసారి మాటల్లో వసు చెప్పింది, మీరందరూ దొంగలు, విషయం మా దగ్గర దాయాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ నాకు తెలుసులే మనుగడ గురించి, కాలేజ్లో అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడంట కదా వాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర. వసు ఆంటీకి చెప్పేసావా అని అనుకుంటూ ఉంటుంది ఏంజెల్. అంతలో వసు వస్తుంది లోపలికి వంటగదిలోకి. అమ్మా ఏం చేస్తున్నావు అని అంటుంది. ఏంజెల్కి తలనొప్పి వస్తుందంట, కాఫీ కల్పించాను ఇప్పుడే తాగుతుంది అని అంటుంది సుమిత్ర. అమ్మా నైట్కి ఏంజెల్ ఇక్కడే ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంది మాకు, ఆ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. ఆంటీని కూడా పర్మిషన్ అడిగాను, ఎలాగో లేట్ అయింది కదా, ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాలి కదా అని నాతో పాటు తీసుకొచ్చేసాను ఇక్కడికి అని అంటుంది వసు. సరేలేమ్మా అని అంటుంది సుమిత్ర. రా ఏంజిల్ రూమ్కి వెళ్దాం అని అంటుంది వసు. పద వెళ్దాం, పడుకుంటా కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి, అసలే తల చాలా నొప్పిగా ఉంది అని అంటుంది ఏంజెల్. సుమిత్ర నవ్వుతుంది. ఏంజెల్ వసు ఇద్దరూ కలిసి రూమ్లోకి వెళ్తారు. ఏంజెల్ సుమిత్ర మాట్లాడుకున్న మాటలన్నీ కూడా లక్ష్మి వినేస్తుంది. సుమిత్ర రిషి మనసులో ఎవరైనా ఉండుంటారు అని అనుకుంటుందా? వాడు ఫారిన్లో ఉండొచ్చాడు కదా, ఏమో ఎవరైనా ఉండుంటే? సుమిత్ర ఆశ నిరాశ అయిపోతుంది. నా మనవరాలు ఈ ఇంటి కోడలు అవ్వదు, మనుగాడేమో ఈ అమ్మాయి ఏంజెల్ని లవ్ చేస్తున్నాడు, రిషి మనసులో ఏముంది అనేది ఎలా తెలుసుకోవాలి? ఆ కూతురు కలలు కన్నట్టు ఈ ఇంటి మహారాణి నా మనవరాలే అవ్వాలి. జగతి మహేంద్రాలని రిషితో మాట్లాడి రిషి వసుల పెళ్ళికి ముహూర్తం పెట్టించమని చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. వసు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కొంతసేపటికి ఏంజెల్ లేచి కూర్చుంటుంది. ఏమైందే, దెయ్యంలాగా అలా తిరుగుతూ ఆలోచిస్తున్నావు ఎందుకు అని అంటూ ఉంటుంది. హే భలే ఐడియా ఇచ్చావే అని అంటుంది వసు. ఐడియానా? నేనేం ఐడియా ఇచ్చానే అని అంటుంది ఏంజెల్ అమాయకంగా. ఇప్పుడు ఏమన్నావు? దెయ్యం అన్నావు. బావ పైన రివెంజ్ ఎలా తెచ్చుకోవాలి, బావ పైన ఎలా గెలవాలి అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు అన్న మాటతో నాకు ఒక చక్కటి ఐడియా వచ్చింది అని అంటుంది వసు. ఏం చేస్తున్నావే, ఏం చేయబోతున్నావు అని అంటుంది ఏంజెల్. ఏం చేయబోతున్నానా, దెయ్యంలా బావని భయపెట్టబోతున్నాను అని అంటుంది వసు. భయపడతాడంటావా అని అంటుంది ఏంజెల్. దెయ్యాలకు ఎవరైనా భయపడకుండా ఉంటారా? హర్రర్ మూవీసే చూడలేడు మా బావ తెలుసా, చిన్నప్పుడు చాలా భయం. ఇక ఎదురుగా దెయ్యంగా నిలబడితే అంతే, దెబ్బకి 4-5 రోజులు జ్వరం కన్ఫర్మ్ అని నవ్వుతూ ఉంటుంది వసు. ఇంత శాడిజంగా ఉన్నావేంటే, ఏదో ఒకటి చేసుకో, నీ ఇష్టం, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకే అని అంటుంది ఏంజెల్. హలో, ఏంటి డిస్టర్బ్ చేయకు అనేది, నువ్వు కూడా ఒక దెయ్యంలా భయపెట్టాలి బావని అని అంటుంది వసు. ఏంటి నేనా అని అంటుంది ఏంజెల్ ఆశ్చర్యంగా. అవును, నువ్వు ఒక దెయ్యానివి, నేను ఒక దెయ్యాన్ని, ఇద్దరం భయపెట్టాలి అని అంటుంది. అమ్మో నా వల్ల కాదు
అని అంటుంది ఏంజెల్. అంతేలేవే, నేనైతే మీకు హెల్ప్ చేయాలి, మీరు మాత్రం నాకు హెల్ప్ చేయరు అని అంటూ ఉంటుంది వాసు. అమ్మ తల్లి, నా బుర్ర తినకు, హెల్ప్ చేస్తానులే అని అంటుంది వాసుతో ఏంజెల్. దస్ గుడ్ బేబీ అని అంటుంది వాసు నవ్వుతూ. "హ్మ్, సాధించుకుంటావు కదే" అని అంటూ ఉంటుంది ఏంజెల్ కూడా నవ్వుతూ. పవర్ తీసేసి దెయ్యాల్లా రెడీ అయ్యి బావని భయపెట్టాలి, ఓకేనా అని అంటుంది వాసు. వర్కౌట్ అవుతుందంటావా అని అంటుంది ఏంజెల్. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆ చీకట్లో మనల్ని చూసి ఖచ్చితంగా భయపడతాడు. "హ, 4-5 రోజులు జ్వరం వస్తుంది బావకి, దెబ్బకి మళ్ళీ బయటికి రాడు అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది వాసు. ఏంటోనే, నాకైతే భయంగా ఉంది. మనం ఎక్కడ ప్రాబ్లంలో పడిపోతామేమో, మనల్ని ఎవరైనా గుర్తుపట్టేస్తారేమో అనిపిస్తుంది అని అంటుంది ఏంజెల్. అలా ఏం జరగదులే, అందరూ పడుకుంటారు కదా, ఏం కాదు అని అంటూ ఉంటుంది వాసు. అయినా ఈ దెయ్యాల ఆలోచన ఏంటే బాబు, అనవసరంగా నా నోటి నుంచి దెయ్యం అనే మాట వచ్చింది. దానివల్ల ఇంత జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఏంజెల్. మరి ఇంకా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు, అది చేద్దాం పోనీ అని అంటూ ఉంటుంది వాసు. నా దగ్గర ఏమీ ప్లాన్స్ లేవే బాబు, ఏదో ఒకటి నువ్వే చెయ్యి అని అంటుంది ఏంజెల్. దీనికన్నా బెస్ట్ ప్లాను ఇంకేది ఉండదే, ఇది 100% వర్క్ అవుతుందని నాకు అనిపిస్తుంది, బావ ఖచ్చితంగా భయపడతాడు అని అంటూ ఉంటుంది వాసు. సర్లే, నీ నమ్మకం నీది, ట్రై చేద్దాం మనం అని అంటుంది ఏంజెల్. తరువాత అందరూ నిద్రపోతారు. వసు ఏంజెల్ వైట్ సారీస్ కట్టుకుని తల వెరుపోసుకొని ఎవరు గుర్తుపట్టకుండా దెయ్యం మాస్కులు పెట్టుకుంటారు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.